I am a point of light. ఓం శాంతి. నేను జ్యోతిస్వరూపాన్ని. Subtle, sparkling. నేను చాలా సూక్ష్మమైన మెరిసే And I become aware of my ఆత్మను. నేను eternal qualities. నా అనాది గుణాలని అవగాహనలో ఉంచుకున్నాను. As a soul, I am peaceful. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. I am loveful. నేను ప్రేమ స్వరూపాన్ని. Pure energy. పవిత్రమైన శక్తిని. So in this awareness of soul consciousness, మరి ఈ ఆత్మిక స్మృతిలో I use the body నేను శరీరాన్ని కర్మయోగిగా ఉపయోగించుకుంటున్నాను. even now while sitting. ఇప్పుడు కూడా కూర్చొని In this awareness, ఈ స్మృతిలోనే ఉన్నాను. నేను tiny point of light. నేను అతి సూక్ష్మమైన బిందు స్వరూపాన్ని. And I'm in the body. నేను శరీరంలో ఉన్నాను. But gradually, క్రమంగా I get detached. నేను ఈ శరీరానికి అతీతంగా అవుతున్నాను. And go beyond. నేను క్రమంగా శరీరానికి అతీతంగా అయ్యి శరీర అవగాహనకి దూరంగా ప్రయాణం చేస్తూ Body is just the vehicle. శరీరం నా వాహనం, ఆత్మనైన నాకు వాహనం, నాకు నిమిత్తమై ఉంది. My mind and intellect నా మనసు మరియు బుద్ధి not connected with body. శరీరంతో కనెక్షన్లో లేదు. And as they go beyond, ఎప్పుడైతే మనసు బుద్ధి శరీరానికి అతీతంగా వెళుతున్నాయో, there is my subtle form. అంటే నా సూక్ష్మమైన రూపం, నా పరిస్థా స్వరూపంలోకి వెళుతున్నాను. As much I become introverted, ఎంత ఎక్కువ నేను ఇంట్రోవర్టెడ్ గా అవుతున్నాను, గుప్తంగా అవుతున్నాను. even when I use the eyes to look at నేను others, వేరే వాళ్ళని కళ్ళు ద్వారా చూసేందుకు కళ్ళను ఉపయోగించినా కానీ నేను వాళ్ళ యొక్క కాంతి స్వరూపాన్ని మాత్రమే చూడగలుగుతున్నాను. అంత గుప్తంగా తయారవుతున్నాను. everyone is double light. అందరూ కూడా డబల్ లైట్ గా ఉన్నారు.
and from the subtle and angelic form, మరి సూక్ష్మంగా పరిస్థా స్వరూపం నుండి, సూక్ష్మ రూపం నుండి, పరిస్థా రూపం నుండి నేను that is నిరాకార రూపంలోకి వెళ్ళిపోయాను. pure and silent. అంటే అది సంపూర్ణ పవిత్రత మరియు సైలెన్స్ రూపం. So in this stage, ఈ స్థితిలో corporeal, ఈ స్థితిలో ఈ నిరాకార స్థితిలో నేను with incorporeal world, నిరాకార ప్రపంచానికి అంటే ఆత్మల యొక్క మధురమైన ఇంటికి కనెక్షన్లోకి వెళ్ళాను, కనెక్ట్ అవుతున్నాను. as much I am on in this angelic and subtle form, ఎంత ఎక్కువ నేను ఈ పరిస్థ మరియు సూక్ష్మ రూపంలో ఉన్నానో I am able to connect అంత ఎక్కువ with the నేను subtle form, angelic నా form, స్- నా పరిస్థ Dada. అవ్యక్త బాబ్దాదా పరిస్థ రూపంలోకి కనెక్షన్లోకి వెళ్ళగలుగుతున్నాను. So whichever space మరి ఏ రకమైన to connect, ఏ రకమైన రూపాన్ని ప్రపంచంలో నేను కనెక్ట్ అవ్వాలన్నా, ఏ ఒక్క స్థానానికి నేను కనెక్ట్ అవ్వాల, within myself first, ఏ స్థానానికి నేను కనెక్ట్ అవ్వాలన్నా ఆ స్మృతిలోకి వెళ్ళి నేను ఆ రూపంలోకి కనెక్షన్లోకి వస్తున్నాను. అంటే నాలో ఇప్పుడు space. ఆ యొక్క అవగాహన ఉంది, ఆ రూపంలోకి వెళ్ళి కనెక్ట్ అవ్వగలగను అలను అన్న శక్తి ఉంది. Soul consciousness మరి ఇప్పుడు నేను in the corporeal, ఆత్మిక స్మృతిని అనుభవం చేస్తున్నాను నిరాకార స్థితిలో ఉంటూ. that is physical, ఆ ఆత్మిక స్మృతి శరీరంలో ఉంటూ, పరిస్థ రూపంలో ఉంటూ ఎప్పుడు నన్ను నేను ఆత్మగా, కాంతి స్వరూపంగా, corporeal, నిరాకార రూపంలా, జ్యోతి స్వరూపంలాగా. so now try to explore గుర్తు చేసుకుంటున్నాను, చూసుకుంటున్నాను. మరి ఇప్పుడు మనము అనుభవం చేద్దాం మూడు and this స్వరూపాలని, ఆకార, నిరాకార, సాకార, మూడు రూపాలని ఇప్పుడు అనుభవం చేద్దాము. ఎందుకంటే మనము మూడు ప్రపంచాలకి యజమానులం కదా. సూక్ష్మలోకం, నిరాకార లోకం మరియు ఈ కొత్త ప్రపంచ సత్యయుగ ప్రపంచం. so in silence, ఇప్పుడు మరి సైలెన్స్లో బాబా నుండి దృష్టి తీసుకుంటూ మనం three worlds, ఈ మూడు ప్రపంచాలని బాబా దృష్టి ద్వారా అనుభవం చేద్దాం. ఆకార రూపం, సాకార రూపం, నిరాకార రూపం. Om Shanti. ఓం శాంతి. After listening this morning's Murli, ఈరోజు ఉదయం మురళి విన్న తర్వాత కొత్త సంవత్సరం కోసం what sound and what words came out of your heart and the mouth? ఏం మాటలు, ఏమి శబ్దం మీ నోట్లో నుండి, మీ హృదయం నుండి వచ్చింది? నేనైతే అన్నాను, వాహ్ బాబా వాహ్ అని అన్నాను. చాలా సింపుల్ గా ఉంది, చాలా లోతుగా ఉంది, చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఆది మధ్య అంతము గురించి నేను ఈ మురళి మనం ఇంతకు ముందు వినుంటాము, బాబా మాట్లాడినప్పుడు వినుంటాము. కానీ ఈరోజు బాబా మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా అద్భుతంగా అనిపించింది. Total understanding
ముందు సంపూర్ణ అవగాహన and అర్థం then practice. చేసుకోవాలి. తరువాత Think about ప్రాక్టీస్ that, చేయాలి. దాని గురించి and ఆలోచించాలి. then imbibe it in practical. దానిని తరువాత ప్రాక్టికల్‌గా Because Baba has given us the knowledge ఉపయోగించాలి. బాబా మనకి of the three జ్ఞానాన్ని aspects of ఇచ్చారు. time, 3 కాలాల past, గురించి present, బాబా future, within this మనకి lifetime. జ్ఞానాన్నిచ్చారు. ఆది సారీ పాస్ట్, ప్రెజెంట్, But ఫ్యూచర్ today Baba గురించి is సృష్టి talking about చక్రంలో మనకు every అర్థం moment. చేయించారు. బాబా ఈరోజు మనకి ప్రతి మూమెంట్ గురించి We మాట్లాడారు are ఈరోజు saying in మురళిలో. cycle, that means time is moving. మనం సైకిల్ అని So అన్నప్పుడు today will సమయం become yesterday, and వెళుతూ today will ఉంది. become yesterday, ఈరోజు ఈరోజు కొన్ని నిమిషాల and తర్వాత మళ్ళీ నిన్న tomorrow అయిపోతుంది. will be today, రేపు రేపు ఈరోజు right? అవుతుంది. So అలాగా cycle సైకిల్ తిరుగుతూ ఉంటుంది. సైకిలు is టైము ముందుకు వెళుతూ continuous and ఉంటుంది. repeats. కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా రొటేట్ అవుతూ, రిపీట్ అవుతూ ఉంటుంది. So there are many souls, they don't know how to deal with the past. చాలామంది ఆత్మలకి గతం గురించి Overthinking ఎలాగా is becoming గతాన్ని constant for them, ఎలాగా but only గతం they గురించి know ఎలా the present. వ్యవహరించాలో తెలీదు. గతం, గతహ So they are bothered, sometimes they are guilty, వాళ్ళొక్కొక్కసారి చాలా sometimes బాదర్ they feel అవుతారు. bad, గిల్ట్ అవుతారు. చాలా sometimes they బాధపడతారు. are angry, చాలా డౌట్‌ఫుల్‌గా they ఉంటారు. have lost చాలా satisfaction పశ్చాత్తాపపడతారు. గతం గురించి చాలా ఉంటాయి and ఇలాంటి. resistance, కానీ stubbornness, ఒక్కొక్కసారి చాలా రెసిస్టెంట్‌గా denial, ఉంటారు. స్టబర్న్‌గా ఉంటారు. reluctance, ఒప్పుకోకుండా many ఉంటారు. different subtle ఎన్నో రకాలైన things left from the past. సూక్ష్మమైన, సూక్ష్మమైన గుర్తులు గతం నుండి అందరిలో ఏదో So ఒక we have రకంగా to be మిగిలి ఉంటాయి. courageous and కొంతమందికి faith, మరి మనం చాలా ధైర్యంగా ఉండాలి, నమ్మకంగా so that ఉండాలి, we can say past ఫెయిత్‌ఫుల్‌గా is ఉండాలి. past. మనం అప్పుడే చెప్పగలం గతం గతః అని. But what లేకపోతే Baba is saying, ఎంతసేపటికి గతంలోనే now జీవిస్తూ ఉంటాము. pay అందుకే attention బాబా చెప్తారు, ఇప్పటి నుండి అటెన్షన్ పే చేయండి. that the present ఏమనంటే today will become ఈరోజు yesterday. That means it will become రేపయిపోతుంది. gone. ఈరోజు అని అనుకున్నది ఏదుందో అది రేపయిపోతుంది. గతం అయిపోతుంది. మరి So what ఈరోజు నీ will మీద happen ఈరోజు ఏదైతే today? చేస్తున్నామో దానికి అటెన్షన్ పెట్టండి. ఈరోజు ఏదైతే చేస్తున్నామో అది Baba keeps saying we రేపయిపోతుంది. have to pass with honor. సారీ. అది నిన్న అయిపోతుంది. సారీ. నిన్న. ఈరోజు ఏదైతే అనుకున్నానో, అది And pass with అనుకుంటానో honor అది is not కొన్ని నిమిషాల తర్వాత if we have done some mistake, గతం అయిపోతుంది. feel bad గతంలో about it, so what ఒక్కొక్కసారి to do? తప్పు చేసి ఉంటాము. ఆ తప్పు గురించి ఆలోచిస్తూ, దాని But గురించి pass it బాధపడుతూ in such ఉంటాం. a way మనము that ఇప్పుడేం present చెయ్యాలి becomes అనంటే, past మనము అటెన్షన్ పెట్టాలి. and ప్రతి memory మూమెంట్‌కి becomes అటెన్షన్ పెట్టాలి. of the past. అటెన్షన్ Which పెట్టినప్పుడు means గతం గురించి మనకేమైనా attention, గుర్తొచ్చినా కానీ, waha waha, మనం that means వాహ్! బాబా! remembering వాహ్! from the అన్న past. మంచి అద్భుతమైన స్మృతి గతం నుండి అని So అనుకోవాలి గానీ, అయ్యో! ఇలా make it అయిందేంటి? a అలా habit, అయిందేంటి? pass అని with honor. పశ్చాత్తాపంలోకి కాదు. ఎప్పుడు కూడా గతం గురించి మనం బాగా Make it a జరిగింది అనే habit అనుకోవాలి. ఎందుకు every అంటే time. I అలా want to అనుకోవాలి remember అనంటే past మనం also. ఎప్పుడూ కూడా అటెన్షన్ And పెడుతూ suppose ఉండాలి. we have ఉదాహరణకి made పరీక్షలు some mistake, ఉన్నాయనుకోండి. పరీక్షలు so చదివేవాళ్ళు pass with honor. ఈరోజు చదువుకుంటూ, అయ్యో! ఇలా ఎందుకు చేశాను అని రేపొద్దున బాధపడకూడదు. గతం నిన్న ఇలా చేసుండకూడదు అని. ఈరోజు మనం అటెన్షన్ High marks. పెట్టినట్లయితే రేపు మంచి మార్క్స్ ఒస్తాయి. పాస్ And విత్ we హానర్‌గా have to అవుతాం. హై become like మార్క్స్ that, ఒస్తాయి. ఆళ్ళు అలాగే that ఎలా the memory, ఎప్పుడవుతారంటే, whatever you did, మీరు ఏమి it becomes చేశారో faithful. అది అలానే That they are చెయ్యాలి. eternally పొగడ్తలందుకునే composed అర్హత and గలవాళ్ళుగా remember అవ్వాలి. మనలో లోలోపల ఏవో some సంస్కారాలు thoughts come, వస్తూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు you వస్తూ take ఉంటాయి. charge. కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి. Then what I do? మరి అప్పుడేం చేస్తాం? Not get influenced by that. ఆటి యొక్క ప్రభావంలోకి రాకూడదు. That let them pass, but don't allow them to be again expressed in thoughts, words, and actions.
or drishti. గతం ఏదైతే ఉందో దానిని Whatever happened పాస్ in the past, చేసేయండి. forget it, గడిచిపోనివ్వండి. అంతేకాని దాటిని మళ్ళీ ప్రెజెంట్‌లో we're not పెట్టుకొని, able to make ఆ it రోజు past. అలా చేసుండకూడదు, నిన్న ఆ మినిట్ ఇలా చేసుండకూడదు, అలా అని ఉండకూడదు అని ఇలాగా ఎంతసేపటికి బాధలోకో, పశ్చాత్తాపంలోకో రాకూడదు. ఎంతసేపటికి కూడా మన మనసులోకొచ్చినప్పుడు వావ్! చాలా బాగయింది. వావ్! చాలా జరిగింది అని చెప్పాలి. Because అని otherwise, అనుకునేలాగా ఉండాలి. అలా remain ఉండాలి so అనంటే engaged మనం in the past. అటెన్షన్ ఉంచాలి. అలాగా ఉంచాలి Try to be అనంటే subtle. మనం చాలా సూక్ష్మమైన చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. How do I make shift so that I don't get influenced by my own past sanskars మరి నా యొక్క in the form of thoughts or words or interaction with anyone? It takes a second, go back, especially when it comes to relationships or actions or habit. ముఖ్యంగా సంబంధాలలోకి, రిలేషన్‌షిప్స్‌లోకి, అలవాటుల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా బాధపడేలాగా ఉండకూడదు. ఇలా నా అలవాటు ప్రకారం చేశా, అయ్యో! ఈ సంబంధం ఇలా ఉంది. అలా కాదు. ఏది గుర్తొచ్చినా కానీ బాగా చేశాను. వావ్! బాగా జరిగింది అని అనిపించింది అనంటే ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా మనం జరిగింది మనకు మధురమైన స్మృతులనే వదిలిపెట్టాలి. ఇదెందుకు నేనింత స్లోగా చెప్తున్నాను దిది అంటున్నారు. నేనెందుకు ఇంత స్లోగా చెప్తున్నాను అనంటే కొత్త సంవత్సరానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. మనం దీని గురించి బాగా అర్థం చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో మనం ప్రాక్టీస్ చేయడానికి మనం అర్థం చేసుకోవాలి. మనం గతం ఈ మూమెంట్‌లో సరైన అటెన్షన్ పెట్టకపోతే గతాన్ని మర్చిపోలేము. భవిష్యత్తుని బాగా తయారు చేసుకోలేం. శ్రేష్టమైన భవిష్యత్తుని తయారు చేసుకోలేం. ఒక్కొక్కసారి కొంతమంది చాలా రియాక్షన్‌లో ఉంటారు ఎప్పుడూ కూడా. మరి అలాంటి వాళ్ళకేం చెప్పాలి? ఎప్పుడూ మంచి సంకల్పాలు ఇవ్వండి అని చెప్తూ ఉండాలి. Acknowledges in some way that Mansa Seva which I have done. I immediately see, because one thing is I am not having waste thoughts. ఒక విషయం ఏమిటంటే నాలో వేస్ట్ ఆలోచనలు లేకుండా ఉండటం. రెండవది ఏమిటి అంటే దాని ద్వారా తప్పకుండా సహాయం లభిస్తుంది. ఆత్మకి సహాయం తీసుకుంటుంది. సో, ఆత్మ అక్నాలెడ్జ్‌లోకొస్తుంది అన్న ఆత్మ అర్థం చేసుకుంటారు. తెలుసుకుంటారు. మనం కూడా ఇప్పుడు అదే కదా చెయ్యాలి. మరి మనం ఆ ఆత్మకి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఆత్మ గురించి మనం వాళ్ళంతే చేస్తారు. ఎప్పుడు ఇంతే చేస్తారు అని అనుకున్నాం అనుకోండి. మరి వాళ్ళకి మారేలాగా అవకాశం మనం ఎక్కడ ఇస్తున్నాము? మనం ఎవరికైనా శుభభావనతో ఇవ్వాలి. అందరికీ సంతోషం కావాలి. అందరికీ ఆనందం కావాలి. కంపెనీ కావాలి. మంచి సంస్కారాలు కావాలి. అందరికీ మంచి సంస్కారాలు కావాలి. ఈ రోజుల్లో ఎవరైనా ఈ రోజుల్లో చాలా స్టబర్న్‌నెస్, చాలా రెసిస్టెన్స్ ఉంది వాళ్ళకి అని ఎట్లా చెప్తూ ఉంటే, నేనంటాను ఒకటే మాట, శుభ సంకల్పాలివ్వండి. ఎలా ఎందుకంటే ఆ ఆత్మకి వాళ్ళని వాళ్ళు మార్చుకునేందుకు కావాల్సిన శక్తి కావాలి, సహయోగం కావాలి. బాబా నాకు ఈ రోజుల్లో బాగా అర్థమవుతుంది. బాబా ఎక్కువ సహయోగం గురించి చెప్తున్నారు. మనకి చాలా సహయోగం అవసరం. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా గతం గతః అని అనుకోవాలి. మన కోసమే కాదు, వేరే వాళ్ళ కోసం కూడా. ఎవరిని కూడా వీళ్ళ సంస్కారాలు ఇలా అనకన్నా, వాళ్ళ సంస్కారాలు ఎలా ఉన్నా వాళ్ళది మార్చుకునేందుకు మనం శుభ సంకల్పాలు ఇవ్వాలి. నేను గతంలో
నేను That's what we ఎంతసేపటికి గతంలోనే ఉంటూ, గతం గురించే didn't understand ఆలోచిస్తూ, the గతం presence of గురించే gift. పశ్చాత్తాపపడుతూ, గతంలో జీవిస్తూ ఉంటే నేను భవిష్యత్తుని ఎంజాయ్ And even చెయ్యలేను. the gifts we get, భవిష్యత్తు గాదు, వర్తమానాన్ని ఎంజాయ్ చేయలేను. వర్తమానాన్ని ఎంజాయ్ we చేయకపోతే give భవిష్యత్తును గూడా పాడు life away. చేసుకుంటాను. So అందుకే I బాబా want to అంటారు, compromise మీరు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అందరికీ. ఏం గిఫ్ట్ ఇవ్వాలి? అందరికీ and శుభభావన, శుభకామన within sorrow హృదయం give నుండి love, అందరికీ ఇవ్వండి. or because of any reason distress, anxiety. ఏ కారణం ద్వారా అయినా So యాంగ్జైటీ గానీ, లేదా బాధ కానీ హృదయం నుండి we get ఉంటే the gift, ఎవ్వరికై we'll feel very ఎవ్వరికైనా happy. ఎవ్వరికైనా Wherever we visit, వాటిని మానేందుకు whether we శుభభావన, visit Sri శుభకామన Lanka, అన్న wherever we గిఫ్ట్ go for ఇవ్వండి. religion, and you give little gift or a blessing card, ఎవ్వరికైనా ఏ రకమైన గిఫ్ట్, they're so బ్లెస్సింగ్ happy. కార్డ్ ఇచ్చినా వాళ్ళెంతో సంతోషపడతారు. Whole energy gets elevated. Last time we went last week, హోల్ ఎనర్జీ so మొత్తం, శక్తి మొత్తం gifts కూడా and చాలా we did శ్రేష్టం something for ఉంటుంది. all the staff, nurses, and those who are at reception. Oh, పోయిన వారం మేము so డాక్టర్ nice. ఆఫీస్‌కి వెళ్ళాము. You so పో whenever we డాక్టర్ give a ఆఫీస్‌కెళ్ళాం. gift, వెళ్ళినప్పుడు అందరికీ ఏదో గిఫ్ట్ ఇచ్చాము. so nice of you. డాక్టర్‌కి, నర్సులకి, ఫ్రంట్ డెస్క్ వాళ్ళకి అందరికీ ఇచ్చినప్పుడు వాళ్ళు Different ఎంతో kinds of gifts we get. సంతోషపడ్డారు. గిఫ్ట్ అంటే Even a పెద్దదే small అవ్వాల్సిన amount అవసరం లేదు. makes చాలా చిన్నదైనా చాలా ఆనందాన్ని so ఇస్తుంది. very appreciated. అశాంతి ఆత్మలకి శాంతి అన్న గిఫ్ట్ And ఇవ్వచ్చు. give good wishes also. మంచి శుభ Give blessings సంకల్పాలు also. ఇవ్వచ్చు. బ్లెస్సింగ్ కార్డ్ ఇవ్వచ్చు. ఏదో ఒక రకమైన గిఫ్ట్ So ద్వారా whatever వాళ్ళని we feel to సంతోషపెట్టాలి. give at the present, and this is ఇప్పుడు theoretically మన given, యొక్క శక్తి అందరికీ but Baba ఇచ్చే wants to శక్తి say బాబా in a very మనకిస్తున్నారు. subtle way. బాబా గూడా చెప్తూ ఉన్నారు Be a సూక్ష్మమైన steward like విధంగా, we are ఎప్పుడు మీరు saints and దాతలలాగా devotees అవ్వండి. same time. దాతలలాగా Be అవ్వండి. ఎందుకంటే cultivating మీరు this దేవతలుగా gift అవుతున్నారు. flows. దేవత అంటే ఇచ్చేవాళ్ళు. అంతేకాని So give లేవతల్లాగా అంటే presents at the present చెయ్యి చాపేవాళ్ళలాగా అవ్వొద్దు. and then ఇచ్చేవాళ్ళులాగా leave అవ్వండి. for the అందరికీ ఇస్తూ future. ఉండండి. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఈ మధ్య, Centers భవిష్యత్తేంటి? ఎలా reply. ఉంటుంది? సెంటర్‌లు ఎప్పుడు తెరుస్తాయి? అని Some say అడుగుతారు. this will మనుషులు అడుగుతున్నారు. going to be ఎప్పుడు? over by March. But కొంతమంది అంటున్నారు still మార్చిలో amazing. మార్చిలో అయిపోద్దనుకున్నాము. మళ్ళీ ఇంకో కొత్త Until they పరిస్థితొస్తుంది. find ఏంటి? another ఏమవుతుంది? అని kind of అడుగుతున్నారు. treatment or whatever. మళ్ళీ ఈ వైరస్‌కి, ఇంకో కొత్త వైరస్‌కి మరి వేరే రకమైన ట్రీట్మెంట్ వచ్చేంత వరకు భవిష్యత్తేమిటో So ఎవ్వరికీ we don't know తెలియట్లేదు. the future. మరి బాబా అంటారు We భవిష్యత్తు don't know గురించి అడిగితే మీరు మాత్రం ఏం how చెప్తారు? long, what మీకు is the తెలీదు. మీకు pandemic. కూడా తెలీదు We don't భవిష్యత్తు ఏమిటి? understand ఎలా travel, ఉంటుందో? when the ట్రావెల్ ఎలా airlines, ఉంటుందో? they always say ఎయిర్‌లైన్స్ unknown, ఎప్పుడుంటుందో? మీకు కూడా తెలీదు కదా ఏమి. especially మరి some ఏం చెప్తారు? countries you can't come in and out. చాలా దేశాలలో లోపలికి, So బయటికి we can't రావటానికి లేదు. guarantee or say to anyone it's going మనం to be okay. గ్యారంటీ చేయటానికి లేదు. Whenever గ్యారంటీ things ఎవ్వరికీ happen, గ్యారంటీ చేయలేం. ఇదిలా ఉంటుంది, ఇదిలా జరగబోతుంది అని. Baba ఎందుకంటే says, ఎవ్వరికీ తెలీదు. show the future with your features. సో, బాబా అందుకే చెప్తున్నారు, భవిష్యత్తుని మీ యొక్క ఫీచర్స్ ద్వారా, ఫ్యూచర్‌ని మీ Internally knowing ఫీచర్స్ that ద్వారా victory చూపించండి. అంటే mm, is భవిష్యత్తుని determined. మీ యొక్క There will be మొఖంలోని నవ్వు ద్వారా, మీ మొఖం ద్వారా అందరికీ mm, చూపించండి. ఎందుకంటే faith in the భవిష్యత్తులో victory. స్వర్గం Just రాబోతుంది. మనం show విజయాన్ని your hope పొందబోతున్నాము with అని your మన faith. మొఖం ద్వారా చూపించినట్లయితే వాళ్ళకి ఆశ But కలుగుతుంది. if deeply within, I was practicing during day, just to go deep within, to మనం inspire లోపలికి డీప్‌గా వెళ్ళి, this state మనం where I am ఈ స్థితిలో internally, ఉండవాలి. there will be victory. లోపల Baba says, చాలా విజయాన్ని పొందుతూ ఉండాలి. there విజయం will గురించి, be victory. విజయం ఉండాలి. And when you have that power, awareness, ఎప్పుడైతే మనలో ఆ పవర్, ఆ your స్మృతి state of ఉందో, being carefree మనము is ఆ visible కేర్ ఫ్రీ physically. స్మృతిలో ఉంటాము. మన మొఖంలో కేర్ That ఫ్రీతనం energy, the way కనిపిస్తుంది. it works. ఆ ఎనర్జీ ఏ విధంగా పనిచేస్తుందంటే I remember many, many శక్తిలాగా situations. పనిచేస్తుంది.
నాకు చాలా చాలా పరిస్థితులు గుర్తొస్తూ ఉన్నాయి. ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక రకంగా ఎన్నో రకాల We'll go పరిస్థితులు in the గుర్తొస్తున్నాయి. evening, then they say, no, you all have to go in hotel. But then one flight is going, we will take some passengers. ఒక And ఫ్లైట్ morning ఎళ్తుంది. itself, we are sitting there since morning 10, left home at 8 or something. And it's already 8 late. And so we said, well, whatever the drama, we might go to center. I was in London. లండన్‌లో ఒకసారి ఇది ఎక్కడికో వెళ్ళటానికి When the flight come. ఇది ఎక్కడికో వెళ్ళటానికి వెళ్తే ఫ్లైట్‌లు So క్యాన్సిల్ అయినాయని మార్నింగ్ 10 నుండి అంటే 8కి ఇంట్లో బయలుదేరారంట. అప్పటి నుండి సాయంకాలం not వరకు కూర్చున్నారు. think డ్రామా how ప్రకారం అది will అలానే go. జరిగి Yes, ఉండాల్సింది ఉంది. it జరిగింది. will happen. దానికి డ్రామా అనుకున్నాము. సరే ఇక సెంటర్‌కెళ్ళిపోదాం అనుకుంటే Because ఎవరో we వచ్చి also take పిలిసారు. one sometimes ఓపెన్ phone అయింది గేటు. from రండి ఇప్పుడే ఫ్లైట్ the స్టార్ట్ London and అవ్వబోతుంది then అని చెప్పి result to be పిలిసారు. like this. చివరికి సఫలం ఉంది. మనం చేసేది So చేస్తాం కానీ this is రిజల్ట్ మన like చేతిలో లేదు కదా! ఎప్పుడూ కూడా whatever is జరిగేదంతా best is going కళ్యాణమే to happen అనుకుంటూ, for you. ఏదైతే బెస్ట్ బాబాతో ఉండండి మీరు. బాబా ఏదైతే మంచి మీకు So చెయ్యాలని that జరగాలి day ఉందో, even that ఆ phone మంచి rang మీకు and జరుగుతుంది. ఎప్పుడు కూడా carefully switch on the విజయం పైన నమ్మకాన్నుంచుకోండి. ఎప్పుడూ కూడా మీ మొఖం కవళికలలో and say విజయం that మాది. this మేము is విజయాన్ని going to be పొందబోతున్నాము అని wonderful. చూపించండి. దాని ద్వారా అందరికీ Everything is going కూడా to wonderful for ఎంతో you. కొంత ఆశ Because కలుగుతుంది. ఎంతో కొంత you are సంతోషం creating లభిస్తుంది. మనం showing మన future. ఫీచర్స్ ఎప్పుడు కూడా మన భవిష్యత్తుని చూపించాలి. They can see very clearly that you are double light. మనం And I really appreciate the way Baba explained being double light is because of his faith in the victory and carefree. You are double light. You are డబుల్ లైట్ స్థితిలో ఉండాలి. డబుల్ లైట్ స్థితిలో ఉండటము అనంటే ఎప్పుడూ కూడా లైట్‌గా ఉంటూ, everything మన మొఖంలో విజయం నాదే అన్న truly you నమ్మకాన్ని truly being light. చూపించాలి. You లోపల just practice ఎప్పుడు కూడా మనం ఈ and ప్రాక్టీస్ then చేస్తూ daily ఉండాలి. do it every time. మనము ఇది ప్రతిరోజు చేయాలి. ఎప్పుడూ చేయాలి. And I think that's what Baba meant that అదే బాబా అన్నారు. always you kind of creating a kind of certainty వేరే రకాలుగా in ఆలోచిస్తే everybody. మనం అన్‌సర్టనిటీ ఏం జరుగుతుందో తెలీదు అన్నది అందరిలో Right? కనిపిస్తుంది. మీరెప్పుడు కూడా కాంతి I కిరీటాన్ని sit on the ధరించండి. high throne of Baba. హృదయ సింహాసనం పైన కూర్చోండి అని చెప్పారు గదా బాబా ఈరోజు That మురళీలో is the భవిష్యత్తు. ability. ఇది మీ I స్థితి feel that అని way ఎప్పుడు on the కూడా Baba seat. మీరు ఈ So many స్థిరమైన times స్థితిలో Baba ఉండండి. has been నేను saying, కాంతి you కిరీటాన్ని, are పవిత్రతా fine. కిరీటాన్ని ధరించి హృదయ సింహాసనంపై And కూర్చున్నాను Baba is అని. talking about that దాదీలని నేను literally. ప్రాక్టికల్‌గా చూసాను. ఈ విధంగా దాదీలు ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు. ఇట్లాగా ఎలాంటి పరిస్థితొచ్చినా ఎక్కడ Helping them to change the వాళ్ళలోని state. స్థితి ఎక్కడ కదిలేది కాదు. ఎప్పుడూ కూడా చాలా Whenever నమ్మకంగా, they స్థిరంగా experienced ఉండేవాళ్ళు. yes, ఆహ్, there was a వాళ్ళ power నమ్మకం from చాలా ఎక్కువ kings, నమ్మకంతో ఉండేవాళ్ళు. రా Maharajas. రా ఒక జానకి దాది చాలా కథలు చెప్తూ So ఉండేది. Baba ఒకసారి spoke about రాజులకి ఒక 30 ప్రోగ్రామ్ days చేశారంటారంట. Maharaji 30, 40 రాజులు took from రాజుల కుటుంబం వాళ్ళని అందరూ వచ్చారంట. everything, వాళ్ళందరూ Mahatmas and sadhus and అది Rajas ప్రకాష్ came మని ఎప్పుడు రాజులు రాజ్ వాళ్ళందరూ రావాలి అని and get the బ్రహ్మం message. ప్రకాష్ మని ఏదో అది ఎప్పుడు అనుకుంటూ ఉండేది. వాళ్ళందరికీ What is to be done. సన్యాసులు, సాధులు, మహారాజులు లేదా So naturally, మహారథులు వీళ్ళందరూ రావాలంటే వీళ్ళకి so ఎంత whatever we have, ఎంత decorated ప్రిపరేషన్ places, చేయాల్సి we go ఉంటుంది. ప్లేసుల్ని make it little more ప్లేసుల్ని డెకరేట్ చేసాము. వాళ్ళకి కార్పెట్ ఏసాము. తర్వాత భోజనాలు but చెయ్యటము, suddenly when వాళ్ళని Baba బాగా was in ఆహ్వానించటము Shanti Baba, చాలా, one చాలా Maharani, ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. she ప్రోగ్రామ్ felt very జరుగుతున్నప్పుడు she felt very ఒక sick. ఒక మహారాణి ఆబు దగ్గరలో So they brought her తను, there so that తను చాలా Baba will సిక్ take her అయింది. medicine. అనారోగ్యంలోకి వచ్చింది. And she తనని really తనని కిందకి looked తీసుకొచ్చారు. different
హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఈలోపు తనకి ఏదయ్యిందో తెలీదు. శరీరం వదిలేసింది. చనిపోయింది. మరి ఒకవైపు, ఒకవైపు ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంకొక వైపు ఆ మహారాణి శరీరం వదిలిపెట్టింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు. వాళ్ళంతా could be extreme situations, right? యాహ్! On one side, they're all enjoying. It's a big conference. హ్మ్. ఒకవైపు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు పెద్ద కాన్ఫరెన్స్ అని. ఇంకోవైపు ఇలాంటి పరిస్థితి, అనుకోని పరిస్థితి వచ్చింది. చాలా, చాలా And two ఆహ్, చాలా బాధాకరమైన సెన్సిటివ్ విషయం కదా ఇది. అయినా దాదీలెక్కడా షేక్ అవ్వలేదు. expecting thousands of people. ఇంకొకసారి ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ పెద్ద ప్రోగ్రామ్‌కి హ్మ్. State you go. పెద్ద ప్రోగ్రామ్. Want to bring generator. పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ పెద్ద ప్రోగ్రామ్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ చేద్దామని ప్లాన్ చేస్తే కరెంట్ పోయింది. కరెంట్ పోయినప్పుడు ఎక్కడ జనరేటర్ లేదు. దాది ప్రకాష్ మణి తర్వాత నుండి ఎప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నా చెప్పేది So they went. చెప్ ప్రభ బ్ర ప్రకాష్ మణి దాది చెప్పేవాళ్ళు, "మీరెక్కడికి వెళ్తున్న ఇంజినీర్స్ అందరికీ, మీరెక్కడికెళ్తున్నా, ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నా మీతో పాటు జనరేటర్ ఉండాల్సిందే" అని I చెప్పేవాళ్ళు. myself have seen extreme situations. నేను నాకు నేనే ఎన్నో ఎక్స్‌ట్రీమ్ పరిస్థితులను చూసాను లాస్ట్ మినిట్ వరకు. విజయం మనసులో ఉంది. Sometimes you have to maybe wait until last minute. ఒక్కొక్కసారి మనం చివరి నిమిషం కోసం వెయిట్ చేయాలి. It's about to happen, but if I give up, అది జరగబోతుంది అని ఎదురు చూస్తూ ఉండాలి. మరి నేను ఒకవేళ వదిలేసాననుకోండి. but if you stay until last minute with that thought, మనం చివరి నిమిషం వరకు ఆలోచనతో ఉన్నామనుకోండి. result of the faith. మనలో చాలా నమ్మకం So తయారవుతుంది. ఈ షేరింగ్ అంతా when we are going deeper into sharing of different aspects, మనం లోపలికి వేరు వేరు విషయాలలో లోపలికి వెళ్ళే కొద్దిగా మన ప్రేమ పెరుగుతూ ఉంటుంది. how many times during day, whenever I was ఎన్నిసార్లు I say, Baba, you are really great teacher. ఎన్నిసార్లు మురళి చదివినప్పుడల్లా నేను రోజులో ఎన్నిసార్లు అనుకుంటానో నేను, బాబా నువ్వు చాలా గొప్ప టీచర్‌వి. నువ్వు నిజంగా మాకు సహాయం చేస్తున్నావు. మామూలుగా కాదు. ఎంత బాగా నేర్పిస్తున్నావు. ఎంత భాగ్యాన్ని తయారు చేసి పెడుతున్నావు అని బాబాని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటా నేను. బాబా అంటారు, టైం వస్తుంది మీ యొక్క పొగడ్తలు అందరికీ తెలిసేలాగా అందరికీ వస్తుంది. భక్తి మార్గంలో ఇలా పాటలు పాడుతూ ఉంటారు. Murli again and again few times because we have to be ready, within 3-4 days we are starting new year. మనం మరి ఈ మురళిని 3, 4 సార్లు చదవండి. ఎందుకంటే కొత్త సంవత్సరం రాబోతుంది కదా! కొత్త సంవత్సరంలో ప్రాక్టీస్ చేసేందుకు ఈ మురళి చాలా ఉపయోగపడుతుంది. పాస్టు, ప్రెజెంటు, ఫ్యూచరు. గతం గురించి ఆలోచించినప్పుడు వహ అనుకోవాలి. ప్రెజెంటు గిఫ్టుల గురించి ఆలోచించాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా కేర్ ఫ్రీగా ఉంటూ ఎప్పుడు తాజ్‌ని లైట్ కిరీటాన్ని పెట్టుకొని సింహాసనం పైన కూర్చొని ఉండాలి. ఎప్పుడు కూడా మనం విజయాన్ని సంపాదిస్తున్నాము అన్న సంకల్పంతో ఉండాలి. నేను చాలా చాలా అడ్మైర్ చేస్తున్నాను. Deepening understanding, clarity of mind, help us to be close to Baba. మనకి మనసులో ఎంత ఎక్కువ క్లారిటీ ఉంటే అంత ఎక్కువ బాబాకి దగ్గరగా ఉంచటానికి సహాయం చేస్తుంది. బాబాని ఎంతో పొగుడుతూ ఉంటాం. అది అప్పుడే యోగ బలం పెరుగుతూ ఉంటుంది. So I think so many times just read, take one part of Murli. చాలా సార్లు మురళిలో ఒక భాగాన్ని తీసుకోండి.
రోజు ఈ మురళిని రోజు కొంచెం కొంచెం రివైజ్ చేద్దాం. గురువారానికి మనం ఇదంతా కూడా ఫినిష్ చేద్దాము. చదవటము, పాయింటుల్ని గుర్తుబెట్టుకోవటం కాదు. బట్టి పట్టటం కాదు పాయింట్స్‌ని. కానీ ప్రతి పాయింట్‌ని మన స్మృతిలోకి, మన అవగాహనలోకి తెచ్చుకొని, మన ధారణలోకి తెచ్చుకొని దానిని ఉపయోగించాలి. పాతక నుండి కొత్త దానికి పెద్ద పరివర్తన జరగబోతుంది. Every day you will find there's so much transformation. It's a ప్రతిరోజు ఎంతో పరివర్తన జరగబోతుంది. which of course is visible in our responses and reactions. మన యొక్క రెస్పాన్సుల్లో, రియాక్షన్స్‌లో అవన్నీ And I really ఉపయోగపడుతున్నాయి. నేను చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. దాన్ని చాలా అనుభవం చేశాను. లోపల ప్రాక్టీస్ చేస్తున్నాను. because sometimes we intellectually we understand, oh, I know. ఒక్కొక్కసారి మనకి బుద్ధిలో అర్థమవుతుంది. ఓహ్! నాకు తెలుసు, నాకు అర్థమైంది అని అంటాము. అర్థం కావటం వేరు, అవగాహనలోకి రావటం వేరు. అది నా మొఖం కవళికల ద్వారా అందరికి చూపించటం వేరు. అందరికీ కూడా గిఫ్టులివ్వండి. వాహా! వాహా! అనుకుంటూ ఉన్నందుకు గిఫ్ట్‌లివ్వండి. ఓం శాంతి. శాంతి.